క్లాసెస్ అవుతుంటే మధ్యలో బ్రేక్ తీసుకుని మరి వచ్చేసి స్పెసిఫిక్గా తీసుకెళ్ళి కట్ చేయించడం అనేది నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఆ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ నాకు అయినట్టు అనిపించలేదు. అంటే పేరెంట్స్ ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ దట్ ఈస్ డిఫరెంట్ కదా. ఇంకా తనే వేరే వాళ్ళని పిలిచి తనే కాలేజ్ అవుతుంది, క్లాసెస్ అవుతున్నాయి అన్ని పట్టించుకోకుండా వాట్ సార్ట్ ఆఫ్ బంక్ లాగా కొట్టేసి, సో దట్ వాజ్ వెరీ స్పెషల్ అనమాట. షీ టుక్ టైమ్, షీ టుక్ ఇంట్రెస్ట్ అండ్ షీ డిడ్ దట్. లాంగ్ టర్మ్ ఉంటాం అని అనిపించింది. ఇఫ్ షీ ఈస్ బై మై సైడ్ లైఫ్ విల్ బి స్పెషల్ అని ఇంకా ఐ జస్ట్ సెడ్ ఇట్. నాకు స్కూల్ ఫ్రెండ్స్ అట్లా చాలా మంది ఉంటుండే. నాకు నైబర్స్ లో కూడా ఫ్రెండ్స్ ఉండే. తర్వాత వాళ్ళందరికీ తమ్ముళ్ళు చెల్లెలు పుట్టారు, నాకేమో ఎవ్వరు లేరు అని చెప్పి ఐ యూస్ టు బి కొంచెం లోన్లీ ఉంటుండే. దెన్ ఐ ఆస్క్డ్ మై పేరెంట్స్ ఇట్లా నాకు ఎవరన్నా కావాలి అని చెప్పి. దెన్ ఐ గాట్ ప్రత్యు. మై సిస్టర్ ఓన్లీ టోల్డ్ దిస్ స్టోరీ టు మీ. ఒకసారి మమ్మీ వాళ్ళని బాగా ఇరిటేట్ చేస్తుంటే బాల్కనీకి తీసుకుపోయి షీస్ క్రైయింగ్ ఏ లాట్ అని చెప్పి చిరాకు వచ్చేసి పైన ఫ్లోర్ నుండి పడేస్తా అని చెప్పి బెదిరించాను. తర్వాత అమ్మో నా చెల్లి అని చెప్పి నాకే రియలైజేషన్ వచ్చి దగ్గరికి తీసుకున్నా. బిగ్ కంగ్రాచులేషన్స్ కేతన్ అండ్ ప్రత్యూషకున్న మాటలకి కేతన్ ఉండే సైలెన్స్ కి సెట్ అవుతుంది ఇద్దరికి. ప్రత్యూషతో నాకు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అయితే, అంటే మోస్ట్లీ ఎక్కడైనా మేమిద్దరం కాంట్రాక్టింగ్ ఉంటాం, మాట్లాడుకునే ప్రతి విషయంలో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దాని నుంచి కన్వర్జేషన్ బిల్డ్ అవుతుంది. ప్రత్యూష ఇస్ స్మార్ట్, ఏదైనా చూస్ చేసుకునే విషయంలో కరెక్ట్గా చూస్ చేసుకుంటుంది. తన వెడ్డింగ్ ప్లాన్ ఎట్లా చేసుకుందో సోఫార్ అట్లనే అయినాయి సోఫార్ కదా. అంటే మైండ్ ఎవరో ఒకరు చెప్తే తను వచ్చి చేంజ్ చేసుకోదు, దట్ ఈస్ అ వెరీ బెస్ట్ క్వాలిటీ. మ్యారేజ్ తర్వాత కూడా మనం అక్కడనే కలిసి ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ వేరే ఫ్యామిలీ. కంటిన్యూ హ్యావింగ్ మోర్ సీరియస్ మూమెంట్స్. நாங்க பைக் எடுத்து ரைட் அடிப்போம், ரைடுல ரைட் வெயில வானத்தை பிடிப்போம், தோழனுக்கு தோல் கொடுப்போம், தொல்ல வந்தா லேட் பார்ட்டில முடிப்போம், பாடுவனா போடுவனா வெயிட் ஆஃப் ஃபைட் ஒன் பஞ்சில கெளிப்போம், ஆடுவனா ஓடுவனா அட்டில டைட் கானா வைப்ல மதப்போம், வைப்ல மதப்போம். చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. మేక పిల్లలు కనపడుతుంటే వాటి వెనకాల అలా ఎంత దూరమైన వెళ్ళిపోయేవాడు. మేము ఆఫీసులకి వెళ్ళి వచ్చేప్పటికి మంచం కింద దాక్కుని కనిపించేవాడు కాదు, మేము వెతుక్కోవాల్సి వచ్చేది. అట్లా ఒకసారి అయితే ఇట్లా మేక పిల్లలు వెళ్తున్నాయని వేరే కాలనీకి వెళ్ళిపోతే వెతికి 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 తర్వాత ఎప్పుడో పక్కన వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. ఎంత టెన్షన్ పడ్డాము ఆ రోజు. నేనన్నా బాగా ఇష్టం, వాళ్ళ తమ్ముడు అన్న, వాళ్ళ డాడీ అన్న బాగా, ఇంకా కాకపోతే బయటకు చెప్పడం వాళ్ళ డాడీ అంటే ఇష్టం. This love, maybe it will. This night will swallow us in. What I wouldn't do. ప్రత్యూష, చిన్నప్పుడు నీ మెమరీస్ మాకు చాలా గుర్తుకొస్తున్నాయి. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఎలా ఉండాలని బాధగా అనిపిస్తుంది. అయినా మా పిల్లలిద్దరు ఇంత మంచి స్థాయికి ఉన్నందుకు చాలా సంతోషం. మమ్మల్ని ఎలా చూసుకుంటున్నారో అలాగే పెళ్ళైనాక మీ అత్తమామతోటి మంచి కలిసి ఉండి మాకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాము. మీకెప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఎల్కేజీ యూకేజీ అప్పుడు నా భుజాల మీద ఎత్తుకుందని ట్యూషన్కి తీసుకెళ్ళేవాడిని. శారదా ఆంటీ ఇంట్లో చదివేది కాదు, చాలా జిద్దు. ఇక అప్పుడు పాటలు పాడుకుంటూ హూ లెట్ ద డాగ్స్ అవుట్, హూ లెట్ ద డాగ్స్ అవుట్ అనుకుంటూ ఇద్దరు చాలా చలాకీగా హుషారుగా. అది నా మెమరీస్లో నేను చనిపోయేంత వరకు
యు ఆర్ ఆల్వేస్ మై బేబీ. అయితే చిన్నప్పుడు పెద్ద ఆయన్ని బాగా మిస్ అయ్యాం మేము. ఆడు కూడా మమ్మల్ని బాగా మిస్ అయ్యాడు పెద్ద ఆయన. ఎలాగంటే మేము ఇద్దరం జాబ్ చేసేవాళ్ళం, ఇంట్లో తక్కువ ఉండేవాళ్ళం. పెద్ద ఆయన కొంచెం బాగా లోన్లీ ఫీల్ అయ్యేవాడు. నేను వాడిని ఎంత ఇష్టపడతానో వాడు అంతకంటే ఎక్కువ నన్ను ఇష్టపడతాడు. ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే ట్యూషన్లో ఉండేవాడు. ఎప్పుడు వస్తానా అని చూస్తూ ఉండేవాడు. నేను రాగానే ఎంత మొహం అంతా ఇట్లా పెట్టుకుని 5 నిమిషాల్లో ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేవాడు. ఒక్క పేజీ కూడా చదివేవాడు కాదని చెప్పాడు టీచర్. నన్ను చూడంగానే 5 మినిట్స్లో మొత్తం హోంవర్క్ అంతా కంప్లీట్ చేసి 5 నిమిషాల్లో ఇంటికి వచ్చేసేవాడు. నేనేదన్నా తప్పుగా ఒకవేళ ఏమన్నా మాట్లాడినా కూడా అట్లా కాదమ్మా ఇట్లా ఉండాలని నాకు కరెక్ట్ చేస్తాడు. ఎంత అదృష్టం నాకు ఇలాంటి పిల్లలు. నా చిన్న కొడుకు అంతే, పెద్ద కొడుకు అంతే. మాకు ఇప్పుడు 2 మగ పిల్లలతో పాటు ఇంకో ఆడపిల్ల వచ్చింది మా ఇంటికి వస్తుంది అంతే. మాకు ఆడపిల్లలు లేరు, అమ్మాయి మా కూతురు అంతే. ఇద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. వర్షంలో పెళ్ళి. కేతన్ పచ్చి బియ్యం తినడం వల్లనే ఇదంతా. హీ లైక్స్ దట్ క్రంచీ రైస్. కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. శుభమణిలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే బంగాళీకి అయితే వంగకూడదు ఎట్లా? Women are like the ones who make every man's life colorful. ఎంత బ్లాండ్గా ఉండే సర్లే లైట్ తీసుకుందాం అన్నట్టు ఉంటాం మనం. బట్ ఉమెన్ దే కమ్ ఇన్ టు ద హోమ్ అండ్ దే మేక్ ఇట్ కలర్ఫుల్, దే మేక్ ఎవ్రీథింగ్ మోర్ వండర్ఫుల్ అబౌట్ ఇట్. పేరెంట్స్కి ఎవరికి అమ్మాయిలు లేరు. ఒక అమ్మాయి ఆడబోడ్స్ వస్తుంది అంటే ఫ్యూచర్ గురించి కానీ ఇప్పుడు ఆమె ఎలా ఉంటుందనే దాని గురించి కానీ వరి ఉండకుండా చాలా హ్యాపీగా ఉండొచ్చు. కష్టాలు వచ్చినా కానీ యూ స్టాండ్ బై ట్రూత్ అండ్ ఐ థింక్ దట్ హెల్ప్ యూ అలాట్. సత్యం గురించి ఉన్నంత కాలం ఎంత కష్టం వచ్చినా కానీ ఉండొచ్చు మనం. After wedding, I wanted to be like this only. I don't want anything to change. He'll be my boyfriend forever. Each and every day that we wake up, I will have to choose him every single day. Not just because I'm married to him, but because I like him. Yeah, I love you, Ketu.
You're glowing, your color and fracture the light. You can't help but shine. And I know that you carry the world on your back, but look at you tonight. She brings out the best in me. I think she knows how much I love her. I think I love her more than what she knows. అది ఇంకా నేను మూమెంట్ వచ్చినప్పుడు చూపించడమే. I can't say it in words. మా అక్క వాళ్ళు ఒక బ్యాచులర్స్, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఒకరు, అండ్ మా ఫ్రెండ్స్ తోటి ఒకటి. సో మేము పెళ్ళికి ముందు 3 గ్యాదరింగ్స్ అయినప్పుడు లైక్ ఇంతమంది మా కోసం గ్యాదర్ అవుతారు అని అస్సలు అనుకోలేదు. దట్ వాస్ వెరీ హార్ట్ వార్మింగ్. హూ ఈస్ గోనా కేర్ అబౌట్ అస్, వీఆర్ జస్ట్ కిడ్స్ గెటింగ్ మ్యారీడ్. ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ దే బుక్డ్ ఫ్లైట్స్ అండ్ ఫ్లూ ఫర్ అస్. At that time I understood like we mean a lot to each and every person, because those were the memories that I'll cherish forever. I just want this happy picture of me, my mom, dad, my sister, brother-in-law and Ketan. Forever I want it. You are my spring flower, watching you bloom. Wow, we are surrounded, but I can only see the lights. Your face.